హాయ్, వెల్కమ్ టు అవర్ బీ బ్యూటిఫుల్ స్టూడియో. మీకు ఈరోజు థ్రెడ్డింగ్ గురించి చెప్తాను. అంటే థ్రెడ్డింగ్ గురించి చెప్పడం అంటే అది ఒక రోజులో అయిపోయే పని కాదు. థ్రెడ్డింగ్ అనేది చాలా జాగ్రత్తగా, నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. సో థ్రెడ్ ఎలా హోల్డ్ చేయాలి అనేది దాని గురించి చెప్తాను మీకు. థ్రెడ్ ఇలా ఈ టైప్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి మీరు. స్టెయిన్లెస్ థ్రెడ్ ఇది. సో ఇది పర్చేస్ చేసిన తర్వాత దీని హోల్డింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇలా పట్టుకున్నాను కదా, జస్ట్ ఈ దగ్గర హోల్డ్ చేయాలి. 2, 3, 4, 5 కంటే ఎక్కువ వేసారంటే మీరు అది థ్రెడ్ కట్ అయిపోతుంది మీకు. ఓకేనా? చేసి ఇది ఉంది కదా, ఈ ఫింగర్ ఇలా హోల్డ్ చేసుకోవాలి, గ్రిప్ దొరుకుతుంది మీకు. అండ్ దీంతో ఈ ఫింగర్ మీకు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. ప్రెషర్ ఇస్తే ఏమవుతుందంటే పెయిన్ వస్తుంది అది చాలా. జస్ట్ లైట్గా ఇలా పట్టుకున్నట్టు పట్టుకోవాలి. పట్టుకొని ఇది మూవ్ అవ్వాలి, ఇది మూవ్ అవ్వాలి, థ్రెడ్ మూవ్ అవ్వాలి. ఇలా ఫింగర్ మూవ్మెంట్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఏమవుతుందంటే ఫింగర్స్ ఫ్రీ అవుతాయి. ఆ తర్వాత థ్రెడ్డింగ్ ఈజీ అవుతుంది. దీంట్లో మీకు నెక్స్ట్ వీడియోలో టిప్స్ ప్లస్ థ్రెడ్డింగ్ ఐబ్రోస్ ఎలా చేయాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫ్రీ బ్యూటిషియన్ కోర్సులతో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అటెండ్ అవ్వచ్చు. దాని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇచ్చారు, మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.